ఫ్యూచర్లో బతుకుతారేమోనని వాళ్ళ బాడీస్ని వాళ్ళే క్రయోనిక్స్ పద్ధతి ద్వారా ప్రిజర్వ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? క్రయోనిక్స్ అంటే మానవులు లేదా జంతు శరీరాలను చాలా తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సంరక్షించే పద్ధతినే క్రయోనిక్స్ అంటారు. ఇది సాధారణంగా -192 డిగ్రీస్ సెల్సియస్ వద్ద లేదా -320 డిగ్రీస్ ఫారెన్హీట్ వద్ద ఫ్రోజన్ చేస్తారు. ప్రస్తుతం అమెరికాలో వందలాది మంది చనిపోతున్న వారిలో బేస్బాల్ లిజెండ్ టెడ్ విలియమ్స్ కూడా ఉన్నారు. ఫ్యూచర్లో ఆయన మళ్ళీ బ్రతికే అవకాశం ఉందని ఆశిస్తూ వారి శరీరాలను లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రోజన్ చేశారు. ప్రస్తుత ప్రపంచంలో క్రయోనిక్గా తమను తాము సంరక్షించుకున్న వారిలో దాదాపు 500 పైగా ఉన్నారు. వారిలో అమెరికాలో 300 మంది, యూరప్లో 100 మంది, రష్యాలో 50 మంది, ఆరిజోనాలో 30 కంటే ఎక్కువ పెంపుడు జంతువులను క్రయోస్లీప్లో ఉంచారు. మరియు దాదాపుగా 1500 మంది తమ అవశేషాలను భద్రపరుచుకోవడానికి సైన్ కూడా చేశారు. అంతేకాదు మాజీ మిస్ యూనివర్స్ బాలీవుడ్ నటి అయిన సుష్మితా సేన్ గారు తన సంతానోత్పత్తిని సంరక్షించుకోవడానికి తన ఎక్స్కు ఈ ఫ్రోజన్ పద్ధతిని ఉపయోగించారు. ఫ్యూచర్లో ఈ బాడీస్కి జీవం వస్తుందని మీకు అనిపిస్తే కింద కామెంట్స్లో తెలియజేయండి.